దర్శకధీరుడు రామ్ గోపాల్ వర్మ ఉత్తమ చిత్రాలు ఈ నెలలో రిలీజ్ అవుతున్నాయి. శివ 4K నవంబర్ 14న, రంగీలా 4K నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిత్రాలు సినీ ప్రేమికులకు మరపురాని అనుభవంగా మిగిలాయి. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 2 క్లాసిక్ చిత్రాలు ఈ నెలలో 4K ఫార్మాట్ లో రిలీజ్ కానున్నాయి. మొదటిది శివ 4K నవంబర్ 14న, రెండవది రంగీలా 4K నవంబర్ 28వ తేదీన ప్రేక్షకులను అలరించనున్నాయి. శివ చిత్రం యాక్షన్ డ్రామాగా మార్పు తెచ్చిన అద్భుతం అయితే, రంగీలా సంగీతం ప్రేమ కథతో ఆకట్టుకుంటుంది. ఈ 2 చిత్రాలు వర్మ కెరీర్లో మైలురాళ్లుగా నిలిచాయి. 4K టెక్నాలజీతో మరింత ఆకర్షణీయంగా కనిపించనున్నాయి. సినీ ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. శివాలో నాగార్జున, రంగీలాలో అమీర్ ఖాన్, ఊర్మిళ నటన హైలైట్. ఈ రిలీజ్లు కొత్త తరం ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకునే అవకాశం ఉందని వర్మ భావిస్తున్నాడు. 90s కిడ్స్ కి థియేటర్లలో మళ్లీ ఈ క్లాసిక్స్ చూసే అనుభవం అపూర్వంగా మారనుంది. దీంతో వర్మ దర్శకత్వ శైలి మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రేక్షకులు క్లీన్ ఎంటర్టైనర్ల కోసం ఎదురు చూస్తున్నారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ఆ అవసరాన్ని తీర్చింది. భారీ బడ్జెట్ లేదా స్టార్ నటీనటులు లేకుండానే సినిమా ఆకట్టుకోవచ్చని మరోసారి నిరూపించింది. ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది. ప్రస్తుతం ప్రేక్షకులు క్లీన్ ఎంటర్టైన్మెంట్ ను ఆరాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో గణనీయ విజయం సాధించింది. భారీ బడ్జెట్, స్టార్ కాస్ట్ లేకుండానే ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కథ, కథనం, నటీనటుల నటనలోని సహజత్వం ఈ విజయానికి ముఖ్య కారణాలు. సినిమా రంగంలో ఇది కొత్త ధోరణిని సూచిస్తోంది. గతంలో కూడా చిన్న బడ్జెట్ చిత్రాలు పెద్ద విజయాలు సాధించాయి. కానీ ఈ చిత్రం మరింత గట్టిగా నిలిచింది. క్లీన్ కంటెంట్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇది దర్శకులకు, నిర్మాతలకు స్ఫూర్తినిస్తోంది. ప్రేక్షకులు కథాంశం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ చిత్రం ఆ దశలో ఒక మైలురాయిగా నిలుస్తోంది. ఇతర చిత్రాలు కూడా ఈ మార్గంలో నడవాలని సూచిస్తోంది. మొత్తంగా ఈ విజయం సినిమా రంగంలో సానుకూల మార్పును తెస్తోంది. జాన్వీ కపూర్ తెలుగులో 2 చిత్రాలు మాత్రమే చేశారు. ఒకటి దేవర కాగా, పెద్ది ఇంకా షూటింగ్ లో ఉంది. అయితే పెద్ది చిత్రంలో ఒక పాట ఆధారంగా ఆమె గ్లామర్ పాత్రలే చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇది తొందరపాటు నిర్ణయం అని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తెలుగు సినీ రంగంలో అడుగుపెట్టారు. ఇప్పటి వరకు 2 చిత్రాలు మాత్రమే చేశారు. వాటిలో ఒకటి దేవర లాంటి సూపర్ హిట్ కాగా, పెద్ది ఇంకా షూటింగ్ దశలో ఉంది. అయినప్పటికీ పెద్ది చిత్రం నుంచి వచ్చిన చికిరి పాట ఆధారంగా ఆమె గ్లామర్ పాత్రలే చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఇది అతి తొందరపాటు నిర్ణయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక పాట ఆధారంగా నటి పాత్రల గురించి తీర్పు చెప్పడం సరికాదు. పూర్తి చిత్రం విడుదలైన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కొత్త ముఖం. ఆమె నటన సామర్థ్యం గురించి ఇంకా పూర్తిగా తెలియలేదు. మరి పెద్ద చిత్రంలో ఆమె పాత్ర ఏ విధంగా ఉంటుందో చూడాలి. గ్లామర్ పాత్రలు చేయడం తప్పు కాదు, కానీ అందులోనూ నటన ముఖ్యం. ప్రేక్షకులు ఓపికగా ఎదురు చూడాలి. ఇలాంటి తొందర నిర్ణయాలు నటులను నిరుత్సాహపరుస్తాయి. మొత్తంగా పూర్తి చిత్రం చూసి విమర్శించడమే సబబుగా ఉంటుంది. మరి ఇప్పటిదాకా కేవలం గ్లామర్ బ్యూటీగానే మెప్పించిన ఈ బీ టౌన్ బ్యూటీ పెద్ద సినిమాతో తనలోని మహానటిని బయటికి తెస్తుందో లేదో చూడాలి.